జార్ల శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఒకసారి అడుగుదాం. నమస్తే అన్న. అసలు నమస్తే. నిజంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యారనుకోవచ్చా? మేము ఈ ఎన్నికల ద్వారా భావజాల యుద్ధాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి వరకు బీసీ వాదం పోవాలి. బీసీలలో చైతన్యం రావాలి. బీసీలను మేల్కొల్పాలని అనుకున్నాం. అది జరిగింది ఒకటి. రెండోది ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులు వాళ్ళది గెలిపేనా అసలు? ఇవాళ నైతికంగా వాళ్ళు గెలిచారా? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసి మొత్తం లిక్కరు ఏర్లై పారించి నోట్ల కట్టలతోటి ఓట్లు కొనేసి ప్రతిరోజు ఫంక్షన్ హాళ్ళు బుక్ చేసి లిక్కర్ విందులు ఏర్పాటు చేసి ఇలా మొత్తం వాళ్ళని మత్తులో ఉంచి ప్రలోభాలు పెట్టి ఇలా ఓడిపోతున్నామని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుమ్మక్క అయిపోయి బీసీ అభ్యర్థులను గెలిపించడానికి నానా తిప్పలు పడ్డారు. ఈ ఎన్నికల ద్వారా బీసీలు గెలుస్తుర్రు, బీసీలు కూడా రాజకీయాలు చేయగలుగుతారు, మా ఓటు మేము వేసుకుంటామని ఒక నినాదాన్ని బలంగా తీసుకుపోగలిగాం. దాని ద్వారానే ఇలా మీరు చూడండి, మేము మద్దతు ఇచ్చినటువంటి మల్క కుమరయ్య గారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. అదేవిధంగా ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ గారు, అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ గారు పోటీ చేయడం మూలంగా 70 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి పిఆర్టీయు, అదేవిధంగా 80 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి యూటీఎఫ్ వాళ్ళు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవాల్సినటువంటి వాళ్ళు సెకండ్ ప్రాధాన్యత ఓట్లతోటి సస్తిం అన్నట్టు బయటపడ్డారు. ఇలా ఎంత వణుకు పుట్టించాం, ఎంత వాదము, ఎంత భావజాలం బలంగా తీసుకుపోగలిగాం. ఇవాళ అగ్రకులాలు పోటీ చేస్తే ఇవాళ తప్పనిసరిగా బీసీలు వెంటబడతారు, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు, రేపు భవిష్యత్తులో కూడా గెలుపు వాళ్ళది అనే ఒక విశ్వాసాన్ని బీసీలలో తీసుకుపోగలిగారు. కాబట్టి ఇప్పుడు బీసీ వాదము అంటే ఇలా ధర్నాలకో ఉద్యమాలకో పరిమితమైనటువంటి వాదాన్ని ఎన్నికల రూపంలోకి తీసుకుపోగలిగాం. కాబట్టి ఎన్నికల్లో నైతిక విజయం బీసీలదే. ఇప్పుడు ఉపాధ్యాయం నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి 25% బీసీల ఓట్లు సాధించగలిగాం. ఒక లిక్కర్ వంచకుండా, నయా పైసా ఇవ్వకుండా 25% బీసీ బిడ్డలు స్వచ్ఛందంగా ఈ వీళ్ళ ప్రలోభాలకు ఎక్కడ గురి కాకుండా, వాళ్ళ డబ్బు సంచులకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటేశారు. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ, ఇలా మీరు చూడండి, ప్రసన్న హరికృష్ణ 60,000 పైచిలకు 60,412 ఓట్లు వచ్చినాయి. అంటే బూతుల ఏజెంట్లు కూడా బూతుల ఏజెంటు లేరు, మాకు ఒక వార్డు మెంబరు లేడు, ఒక సర్పంచ్ లేడు. అదేవిధంగా ఈ బీజేపీకి, కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం. అదే 42 నియోజకవర్గాలు, 42 నియోజకవర్గాల్లో 42 నియోజకవర్గాలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి శాఖలు ఉన్నాయి, మండల శాఖలు ఉన్నాయి. కానీ మాకు ఏ శాఖ లేదు, గ్రామస్థాయి శాఖ లేదు. కనీసం మేము సోషల్ మీడియా ఒకటే ప్రసన్న హరికృష్ణకు ఓటేద్దాం, బ్యాలెట్ పంపించమంటే కూడా పంపేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ 60,000 పైగా ఒక ప్రభంజనంలాగా, ఒక ఓట్ల విప్పనం లెక్క ఇలా పడి చివరి వరకు కౌంటింగ్లో చివరి వరకు ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ ఎక్కడ ఓడగొడతాడని వెన్నులో వణుకు పుట్టించాం కదా. ఇలా నేను అంటున్నా, మేము పార్టీ లేకుండా బీఎస్పీ అంటే నామినల్గా బీఎస్పీ పార్టీ తీసుకున్నాం, అది ప్రోటోకాల్ ప్రకారం ముందుకు రావాలని. ఎందుకంటే బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు కూడా రాలే. కానీ ఒక బీసీ వాదంతో, ఒక బహుజన వాదంతో పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ ఇలా ఒక వాదంతో 60,000 పైగా ఓట్లు తెచ్చుకోగలిగారు కదా. బీజేపీ పార్టీ లేకుండా అంజిరెడ్డి 5,000 ఓట్లు తెచ్చుకోగలుగుతాడా? కాంగ్రెస్ లేకుండా నరేందర్ రెడ్డి 5,000 ఓట్లు తెచ్చుకోగలుగుతాడా? వాళ్ళు పార్టీల వల్లనే ఆ మాత్రం ప్రలోభాలు పెట్టి, డబ్బులు వంచి, మద్యం సీసాలు పంపిణీ చేసి, విందులు వినోదాలు చేసి మొత్తం వాళ్ళని 25 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. ఈ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు 50 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు, బీజేపీ వాళ్ళు 25 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళని గొర్రెలను తరలించినట్టు ఓటర్లంతా డిగ్రీ చేసిన వాళ్ళని తరలించకపోయి, పట్టభద్రులను తరలించకపోయి ఇలా ఓట్లు వేయించారు. కానీ ఇక్కడ బీసీ వాదము కేవలం మేము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా, అదేవిధంగా జిల్లా పర్యటనల ద్వారా కేవలం మేము ప్రచారం చేస్తేనే 60,000 వచ్చినాయంటే, మరి మేము కూడా వాళ్ళ లెక్కనే పోల్ మేనేజ్మెంట్ చేసి క్షేత్రస్థాయిలోకి పోయి, అదేవిధంగా ఒక 6 నెలల ముందే మేము ప్రణాళిక చేసుకుని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి రాజకీయ చైతన్యపరమైనటువంటి సమావేశాలు పెడితే వీళ్ళకు డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నైతిక విజయం బీసీలదే. సింపుల్ ఎగ్జాంపుల్,
బీజేపీ అభ్యర్థి కుమరయ్యకు బీసీలు మద్దతు ఇస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచాడు. అదేవిధంగా పార్టీలు మేము బీసీలుగా పోటీ చేస్తే ఈ పార్టీల నుంచి పోటీ చేసినటువంటి యూనియన్ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళకు మెజార్టీ రాలేదు. సావు తప్పి కన్నులోట పోయినట్టు రెండవ ప్రాధాన్యత ఓట్లతోటి ఇవాళ వాళ్ళు బయటపడ్డారు. అంటే ఇంకా ఇది బీసీ వాదం కాదా? ఇది రేపటి భవిష్యత్తు తరానికి బీసీలకు రాజ్యాధికారం వస్తుందానికి ఇవి సాక్ష్యాలు కావా? కాబట్టి ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ జాతీయ పార్టీ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ ఒకటే స్థానానికి పోటీ చేసింది. 2 స్థానాలు అసలు పోటీ చేయలేదు. అదేవిధంగా మొన్నటిదాకా 10 ఏళ్ల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. 3 స్థానాల్లో అసలు పోటీ చేయలే. ఈ సమయంలో మేము పోటీ చేసి మా అభ్యర్థులు ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, రాజకీయ బలం లేదు, కేవలం వాదాన్ని నమ్ముకొని బీసీ భావాన్ని నమ్ముకొని ఇలా ఎన్నికలు వెళ్ళగలిగినాం. ఈ ఎన్నికల్లో ఇన్ని వేల ఓట్లు సాధించినామంటే ఇది ఒక చరిత్ర. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు నవ్విరు దాన్ని. కానీ అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాగలిగింది. ఇవాళ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. బీసీ వాదం పెరిగిందే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎక్కడ కూడా బీసీ వాదం తగ్గలేదు. అందుకనే త్వరలోనే మేము వారం రోజుల్లో మళ్ళా హైదరాబాద్లో సమీక్ష పెట్టుకుంటాం, పోస్ట్ మార్టం చేస్తాం. ఆ తర్వాత మా క్యాడర్కు మా శ్రేణులకు ఇలా నూతన ఉత్తేజం కల్పించడానికి నల్గొండలో కానీ వరంగల్ కానీ ఒక సమావేశం పెడతాం. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల మీద మేధోమథన సమావేశం పెడతాం. ఆ తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సవంతో మా మధ్యన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అదేవిధంగా రకరకాల భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ జాతి కోసం మాత్రం ఐక్యమై ఏ ఎన్నికలు వచ్చినా, రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించండి అని మేము రథయాత్ర తీసుకుని బయలుదేరుతాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లో చేయనటువంటి ఎమ్మెల్యేలకు ఒకవేళ అనర్హత వేటు వస్తే వీళ్ళే అంటారు, రాజకీయ పార్టీలు 10 ఎమ్మెల్యే ఎన్నికలకు ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఉప ఎన్నికలు వస్తే కూడా మేము బీసీలుగా మా అభ్యర్థులు నిలబెట్టబోతున్నాం. ఏ ఎన్నిక వచ్చినా బీసీ అభ్యర్థి బరాబర్ రంగంలోకి ఉంటాడు. చెప్పండి అసలు నిజంగా ఎమ్మెల్సీ ఒక ఉద్యమం లాగా పనిచేశారు, బీసీలను గెలిపేయాలి, అది ఏ పార్టీ అని ఉన్నా కానీ బీసీని గెలిపేయాలని ఒక ఉద్దేశం పోయారు. ఎంతవరకు సఫలమయ్యారు? ఒక మల్క కుమ్మరి అయితే గెలిచిండు, మిగిలిన వాళ్ళు అయితే ఇద్దరు ఓడిపోయారు దగ్గర వరకు వచ్చి. మీరు ఏమంటారు? ప్రసన్న కృష్ణ ఇంకా లీడ్లో కొంచెం అటు ఇటు ఉన్నట్టుంది, మీరు దీనిపైన ఏమంటారు? ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ వాదం అనేది చాలా విస్తృతంగా పనిచేయడం జరిగింది. ఒక అగ్రకుల రాజకీయ దురహంకారానికి అదేవిధంగా బీసీ వాదానికి మధ్య జరిగినటువంటి ఎన్నికలు ఇవి. సో ఈ ఎన్నికల్లో మేము అంటే విజయానికి అంచున వచ్చి ఓడిపోయినాం. ఒకటి కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే టీచర్ కాన్స్టిట్యున్సీలో కొంత బీసీల మధ్య పోటీ ఉండడంతో కొంతవరకు అందులో దెబ్బతిన్నాం. బట్ ఒకటి మేము మద్దతు తెలిపినటువంటి కొమరయ్య గారు ఆయన ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో గెలిచిండు. కాబట్టి వల్ల బీసీల ఓట్లు అనేవి చాలా కీలకమైనటువంటి ప్రధాన పాత్ర పోషించింది. బీసీ ఓట్లు అనేది, బీసీ వాదం అనేది గేమ్ చేంజర్గా మారింది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు కూడా మేమేం చెప్తున్నామంటే, మీరు గతంలో బీసీలకు ఇస్తే వాళ్ళు సీట్లు గెలవరు, అదేవిధంగా విన్నింగ్ హార్సెస్కి ఇవ్వాలని చెప్పి, గెలుపు గుర్రాలని చెప్పేసి అగ్రవర్ణాలకు ఇచ్చిండ్రు. అది శుద్ధ తప్పు. ఇవాళ మీరు బీసీలను నమ్ముకుంటేనే మీరు గెలుస్తారు రాబోయే కాలంలో అనేటువంటి ఒక మెసేజ్ దీని ద్వారా పోయింది ఒకటి. రెండోది, బీసీ వాదం అనేది ప్రబలింది గ్రామాల్లో. అంటే ఇవాళ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో చాలా ఉంది. సో రాబోయే కాలంలో ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి రాబోయే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదా ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కావచ్చు, శాసనసభ, దాంట్లో కూడా ఖచ్చితంగా బీసీ వాదం పనిచేస్తుందని చెప్తున్నాను. అంటే ఐక్యం అవుతారు అన్ని సంఘాల వాళ్ళు ఐక్యం చేస్తురా మీరు? ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని సంఘాలు ఐక్యంగానే పనిచేస్తున్నాయి. సో మొన్న ఎన్నికల్లో మేము కొద్దిగా నల్గొండ టీచర్ కాన్స్టిట్యున్సీలో అది తీసుకురాలేకపోయినా కొంత ప్రయత్నం చేసినాం, కానీ బట్ ఓకే సాధ్యం కాలేదు. బట్ ఇప్పుడు ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకుని రాబోయే కాలంలో అనుసరించాలన్న స్ట్రాటజీ గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. ప్రధాన పార్టీలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? బీసీ నిదానం ఎత్తుకోకపోతే ఇంకా ఆల్రెడీ ఈ ఎన్నికలే క్లియర్ కట్ ఇండికేషను. ఇప్పుడు బీసీల శకం ప్రారంభమైంది. బీసీలను విస్మరిస్తే మీరు కూడా ప్రజలు విస్మరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అంటే సీఎం సీట్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్, రాజ్యాధికారం అనేది. సో ఆ విధంగా ఎలా ప్లాన్ చేయబోతున్నారు?
సో 100% రేపు రాబోయే కాలంలో బీసీలకు సీఎం ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మేము బీసీలకు సీఎం ఇవ్వడానికి వ్యతిరేకం కాదని చెప్తున్నారు. ఇంకొక పార్టీ బీజేపీ మేము గెలిస్తే బీసీలకే రాజ్యాధికారం సీఎం సీట్ ఇస్తామంటున్నారు. సో ఇవాళ బీసీల పాట పాడకపోతే ఏ పార్టీ కూడా గెలిచే ప్రసక్తే లేదు. సో బీసీలు కూడా ఆ దిశలో పనిచేస్తున్నారు. గతంలో లాగా బీసీలు ఏదో స్కాలర్షిప్ల కొరకు హాస్టల్ సీట్ల కొరకు కాదు, ఇవాళ రాజ్యాధికారమే మాకు కావాలి. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి దిశలో కదులుతూ ఉన్నారు. సో 100% రేపు రాబోయే కాలంలో బీసీలే ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుంటారు. బీసీల కోసం మాట్లాడిన మల్లన్న సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దీనిపైన మీరు ఏమంటారు? సో ఆల్రెడీ మేము ఈ విషయం పైన మన వివరణ ఇవ్వడం జరిగింది, కండెమ్ చేసినాము. సో మల్లన్న లాంటి వ్యక్తి బీసీల తరఫున మాట్లాడుతున్నందుకు మీరు కండెమ్ ఇవ్వాలని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. మీ పార్టీలో అతనికంటే ఎక్కువగా కూడా కండెమ్ చేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇది ఆయన ఒక బీసీ జాతికి చెందిన వ్యక్తిగా మేము దాన్ని ఖండిస్తున్నాము. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఇంతకుముందే వివరణ ఇప్పుడు ఇవ్వడం జరిగింది, అది ఇప్పటికి కూడా ఖండిస్తున్నాం. మీతో పాటు అంటే మల్లన్న కావచ్చు కలుపుకొని నడిచే అవకాశం ఉందా బీసీ సంఘాలను? అందరూ ఈ రోజు కూడా మల్లన్న గారు రావాల్సింది, సో వస్తానని చెప్పారు. వాళ్ళ మనుషులు కూడా వచ్చారు, వాళ్ళ ప్రతినిధులు కూడా ఇక్కడ వచ్చినారు. సో అట్లాంటిది ఏం లేదు, అన్ని సంఘాలు కలిసే పనిచేస్తున్నాం. ఈవెన్ కృష్ణ గారు కూడా వాళ్ళ ప్రతినిధులు వచ్చారు, అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిజంగా బీసీ వాదం నెగ్గిందనుకోవచ్చా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో? తప్పనిసరిగా ఇప్పుడు మల్క కొమరయ్య అభ్యర్థిత్వము బీజేపీ నుండి ఉన్నప్పటికీ యావత్ బీసీ సంఘాల అందరం కూడా ఆయన గెలుపు కోసం మేము చాలా తీక్షణంగా కృషి చేయడం జరిగింది. ఆ విధంగానే మీరు అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయం చూసినప్పుడు ప్రసన్న హరికృష్ణ నువ్వా నేనా అనేటువంటి పోటీ ఇచ్చాడు, ఖచ్చితంగా మొత్తం బీసీ వాదం మీదనే. ఆ విధంగానే ఇటు పూల రవీందర్ కానీ సుందర్రాజు గారు కానీ వారికి వచ్చినటువంటి ఓట్లను చూస్తే ఇక్కడ మొత్తం ఇదంతా కూడా బీసీ వాదం బహుజన వాదంతో ఓట్లు పడ్డాయి అనేటువంటిది చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంటే రాజకీయ పార్టీల ముద్ర లేకుండా రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా బహుజనులంతా ఏకమవుతున్నారు, మేధావులు ఏకమవుతున్నారు, పట్టభద్రులు ఏకమవుతున్నారు, సమాజాన్ని తీర్చగలిగినటువంటి ఉపాధ్యాయులు కూడా ఒక స్పష్టమైనటువంటి వారి యొక్క భావనను ఈ సమాజానికి తెలియజేసినని ఈ ఎన్నికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది రానున్నటువంటి రోజుల్లో బీసీ రాజ్యాధికార ఆశయం నెరవేరడానికి ఇది భూమిక అని చెప్పి మనం భావించడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. ఇది నిర్వివాదం, ఇది వాదం బలపడుతున్నది, సిద్ధాంత భావజాలం చాలా ప్రచారంలోకి వెళ్ళింది. క్షేత్రస్థాయి నుండి యువకులు, విద్యావంతులు, మేధావులు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అంటే మొత్తం సమాజాన్ని శాసించగలిగినటువంటి, సమాజంలో చర్చానీయాంశంగా కాగలిగినటువంటి మొత్తం ప్రజానికం బహుజనవాదాన్ని బలంగా వినిపించిందని చెప్పి చాలా స్పష్టంగా నమ్మవచ్చు. ఇంకొకటి సార్, ఇక్కడ మనకు క్లియర్గా ఒకటి అర్థమవుతుందంటే 3 పార్టీలు తెలంగాణలో ప్రధానంగా ఉన్నాయి. ప్రతి పార్టీ చెప్తూ ఉంది బీసీలను ముందు తీసుకొస్తాం, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని. కానీ నిజంగా ఎంతవరకు ఇప్పటివరకు సక్సెస్ అయినాయి? ఎన్ని పార్టీలు ఇందులో బీసీ సీఎం కూడా చేస్తామని బీజేపీ చెప్పడం జరిగింది. దీని పట్ల మీరు ఏమంటారు? ఆనాడు బీజేపీ ఎన్నికల్లో బీసీ సీఎం అని చెప్పి ఎన్నికల్లో హడావుడిగా చెప్పింది. దాని తర్వాత పార్టీ అధ్యక్షుడినే మార్చేసి ఓసీని పెట్టారు. మొన్న మల్క కొమరయ్య గారు యోగ్యతలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఇచ్చారు తప్ప బీసీ అనేటువంటి భావనతో ఇవ్వలేదు. కానీ బీసీ అని చెప్పి మేము ఓన్ చేసుకొని మేమందరం ఆయన గెలుపు కోసం పనిచేయడం జరిగింది. ఇంకొకటి కనీ విని ఎరగనటువంటి రీతిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ అన్నా బీసీలకు ఇచ్చిందా? మీరేమన్నారు? ఎన్నికల్లో గెలవలేనటువంటి వాళ్లకు, విద్యావంతులకు, మేధావులకు, పట్టభద్రులకు పెద్దపీట వేస్తాం, సామాజిక న్యాయం మా పార్టీ యొక్క రక్తంలోనే ఉన్నది, మా డిఎన్ఏలో ఉన్నదని చెప్పి చెప్పుకుంటున్నారు కదా. గౌరవ్ రాహుల్ గాంధీ గారు అయితే సమానత్వం కోసం నేను పనిచేస్తా, సామాజిక న్యాయం కోసం పనిచేస్తా, ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఉన్నాయని నెరవేరేంత వరకు నేను ప్రజల పక్షాన ఉంటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో, న్యాయయాత్రలో చెప్పింది కదా. కులగణన చేస్తామని చెప్తున్నారు కదా, 50% సీలింగే దాడతామని చెప్తున్నారు కదా. మీ సంస్థాగతంగా ఉన్నటువంటి మీ 33 జిల్లాల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసీలో ఉన్నారో చెప్పమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీరు ఎన్నడన్నా ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించడానికి ముఖ్యమంత్రి బహిరంగ సభలు పెట్టి ఎన్నడన్నా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం ఎన్నడన్నా చూసినామా? మీరు పెట్టిందే కార్పొరేట్ విద్యావేత్తలను పెట్టారు, పారిశ్రామికవేత్తలను పెట్టారు, డబ్బున్నటువంటి వాళ్ళని పెట్టినరు. అది కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టినరు. ఇది ఎక్కడి సామాజిక న్యాయం మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది? ఎక్కడ మీరు బీసీలను ఉద్ధరిస్తారు? కాబట్టి మీ మాటలకు మీ చేతులకు సంబంధం లేకుండా బీసీలను నిర్వీర్యం చేసి బీసీలను వాళ్ళ అభివృద్ధిని తుంగలో దొక్కి మేము బీసీల పక్షపాతం ఉన్నాము అని చెప్పేటటువంటి కాంగ్రెస్
మాటల్లో ఏమాత్రం సత్యం లేదు. ఆ విధంగానే బీజేపీ కూడా అనివార్యంగా మల్లక కుమారయ్య గారికి ఇచ్చిందే తప్ప మళ్ళీ ఇంకోటి అంజిరెడ్డికే ఇచ్చింది కదా. మిగతా చోట కూడా రెడ్డిస్ అభ్యర్థులకే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీసీలంతా కూడా తామే రాజ్యాధికారంలోకి రావాలి, మా ఓట్లు మేము వేసుకుంటే మేము గెలుస్తామనేటువంటి విధంగా ఐక్యం అవడం ఆరంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత మేరకు ప్రభావాన్ని చూపగలిగినాం. రానున్నటువంటి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిలబడతారు. రేపు రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో 4 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ నిలబడతాం. మా బలాన్ని ప్రూవ్ చేసుకుంటాం. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే మా పుట్టగతులు లేకుండా పోతాం అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురయ్యేటటువంటి శక్తిని మాత్రం తప్పనిసరిగా ప్రదర్శిస్తామని చెప్పి నేను భావిస్తాను. మీరు సమాజానికి ఏ పార్టీ అయినా సరే ఓన్లీ బీసీలను గెలిపించాలి ఒక ఉద్దేశంతోనే ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుందా? ఓన్లీ బీసీలే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఇవాళ బ్రాహ్మణ్స్కి అవకాశాలు రాలే, ఇవాళ వైశ్యులకు అవకాశాలు రాలే, అగ్రవర్ణాల్లో ఉన్న చాలా కులాలకు అవకాశాలు రావడం లేదు. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. అంటే మేమేమంటున్నాం, ఎవరైతే వారికి అవకాశాలు రాకుండా ఉన్నాయో, ఎవరైతే జనాభా ప్రకారం వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారో వాళ్ళతో పాటు జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల షేర్ ఇంతవరకు లేదు. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రిజర్వ్ స్థానాలకే వాళ్ళని పరిమితం చేస్తూ ఉన్నారు. జనరల్ స్థానాల్లో నిలబడగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలను మీరు జనరల్ స్థానాల్లో నిలబెట్టడం లేదు. వాళ్ళని ఎప్పటికీ వాళ్ళు ఎస్సీలు వాళ్ళు ఎస్టీలు అనేటువంటి పద్ధతుల్లో చూపిస్తున్నారు. రిజర్వేషన్లు లేనటువంటి చట్టసభలో రిజర్వేషన్ లేని బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మేము ఏమంటున్నామంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో అవకాశాలు రానటువంటి వాళ్ళు పేద వర్గాలను కూడా కలుపుకొని ఒక మహాజన రాజ్య స్థాపన కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఆ శకం ఆరంభమైందని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. అల్టిమేట్గా రాజ్యాధికారం అంటే సీఎం సీటు బీసీలో దక్కినప్పుడే మీరు అనుకున్నటువంటి లక్ష్యం చేరుకుంటారు. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడుతుంది? తప్పనిసరి అండి. ఇప్పుడు మేము మెజారిటీ జనాభా కలిగినటువంటి వెనుకబడిన వర్గాలకు అవకాశం రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణాలకు అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. ఒకనాడు కొన్ని నెలల పాటు ఎస్సీకి వచ్చింది, ఎస్టీలకు ఏనాడు అవకాశం రాలేదు. జనాభాలో మెజారిటీలు బీసీలు. ఓట్లు ఇన్ని ఉన్నటువంటి బీసీలకు సీట్లు ఇవ్వడానికి ఉన్నది, పెద్ద సీట్ ఇవ్వడానికి ఉన్నది. చిన్న కులానికి 30 సీట్లు 40 సీట్లు ఇచ్చేటటువంటి ఈ రాజకీయ పార్టీలకు ఇంత పెద్ద బీసీ వర్గానికి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వడం తప్పే ఉన్నది. మీరు దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ మొత్తం చాలా రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు అయినరు. కాబట్టి జనాభా కలిగినటువంటి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది తప్పు లేదు. రానున్నటువంటి 2028 ఎలక్షన్లలో బీసీ రాజ్యాధికార స్థాపన, బీసీ ముఖ్యమంత్రి ఎంపిక అనేటువంటి దిశగా మా ఉద్యమం తప్పనిసరిగా కొనసాగుతుంది. ఈ మల్లన్న కూడా దీనిపైన బీసీల కోసమే పనిచేస్తున్నారు. అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది బీసీల గురించి మాట్లాడినందుకు. మీరు దీనిపైన ఏమంటారు? మల్లన్న ఇవాళే ఆయన చాలా వివరంగా ఆయన విషయాలు చెప్పుకున్నాడు. తాను ఏదైతే నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటా అని చెప్తా ఉన్నాడు. తాను ఒక మహోజ్వలమైనటువంటి ఈ బహుజన ఉద్యమ నిర్మాణం చేస్తా ఉన్నాడు, రాజ్యాధికార స్థాపనకు ముందు పోతా అంటున్నాడు. తాను ఏ కులానికి విరుద్ధం కాదని చెప్తున్నాడు. నన్ను అనవసరంగా ఒక సామాజిక వర్గాన్ని నేను విమర్శిస్తున్నా, ఆ సామాజిక వర్గానికి నేను విరుద్ధమైన మనిషిని అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నన్ను ఎవడు విమర్శించడో వాళ్ళని మాత్రమే నేను విమర్శిస్తే దాన్ని మొత్తం ఆ యొక్క సామాజిక వర్గానికి ఆపాదించి నన్ను ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకి అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి చాలా కరాఖండిగా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మల్లన్న గారు చెప్పుకున్నారు. మల్లన్న గారి యొక్క ఎక్స్పెల్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక శాపం లాంటిది. కాంగ్రెస్ పార్టీ తన పొంద దానే పెట్టుకున్నట్టు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా వివరాలు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ విషయంలో నేను చెప్పడం లేదు. కానీ అది చేసినటువంటి విషయం తప్పు. ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత దురుసుగా మాట్లాడారు, ఎంత పరుషమైన పదజాలను ఉపయోగించారు. ఈయన పరుష పదజాలం కూడా ఏం ఉపయోగించలే కదా. ఈ కులగణన తప్పుల తడక దేనికి పనికిరాదు, ప్రామాణికంగా చేయండి, ఈ జాతులను ఉద్ధరించండి అని చెప్పిండు. ఉద్ధరించామని చెప్తే ఆయన బయటికి పంపించేస్తారా? కాబట్టి దానికి ఖచ్చితంగా ఆ భారీ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయంతో తల ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ యొక్క శాపాన్ని అనుభవిస్తున్నది, ఆ అపజయం భారాన్ని అనుభవిస్తున్నది. కులగణనను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు బీసీ సంఘాలుగా? అసలే యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం? మొదటి నుంచి మేము మాట్లాడుతున్నాం కదా, అది తప్పుల తడక, అది ప్రామాణిక పద్ధతులు లేవు, ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, అది ప్రభుత్వం లెక్కలు, అది రేవంత్ రెడ్డి లెక్కలు అని మేము చెప్తున్నాము కదా. దాంట్లో ఏ ప్రామాణిక లేదు, ఒక కమిషన్ నివేదిక లేదు, కులగణన సరిగా జరగలేదు, క్వశ్చనీర్ చక్కగా లేదు, ప్రశ్నలు చక్కగా లేదు, ప్రజల వివరాలు ఇవ్వలేదు, మీ ఇష్టం వచ్చినట్టు అధికారం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు నింపుకున్నారు. కాబట్టి అది తప్పుల తడక, అది పనికిరానిది.
దాన్ని మీరు గొప్పదని చెప్పి మీరు దాన్ని దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే అది మీ అమాయకత్వం, మీ అజ్ఞానం. ప్రజలు దానికి తగిన గుణపాఠం ఎప్పటికప్పుడు చెబుతారు. మీకు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇక అయిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి అపజయం ఆరంభమైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్యస్థంగా వెళ్తుంది. ఇంకా కొంత దూరం పోయినాక మరి ముఖ్యమంత్రి ఉంటాడో, ప్రభుత్వం ఉంటుందో, పోతుందో, ఇది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.